Hello dear students, welcome back to PIT channel. As we know that we have started up with the target series and we are almost reaching to the end of this target series, my dear students. So, మనకైతే తెలిసిన విషయమే that we in this target series of 45 days we have tried to complete the IPE preparation. So, ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి సంబంధించిన బాటనీ నుంచి టార్గెటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ ఎవ్రీ చాప్టర్ వాటినైతే మనం కవర్ చేసాం. సో ఇంకా ఎవరైనా చూడలేదు అని అంటే కైండ్లీ forward these videos to your friends and also ask them to subscribe the channel, my dear students. Okay, so ఈ ఒక 45 days లో అయితే మనం 8 marks కి క్వశ్చన్స్ అలాగే 4 marks and 2 marks క్వశ్చన్స్ ఏవైతే ఎగ్జామ్స్ నుంచి ఇంపార్టెంటో వాటిని మనం డిస్కస్ చేసాం. అండ్ ఆల్సో వీ హ్యావ్ టోల్డ్ యూ ఇవన్నీ కూడా నోట్స్ మీకు యాప్లో అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోలేదు అని అంటే కైండ్లీ డౌన్లోడ్ ది యాప్ విచ్ ఇస్ ప్రెసెంట్, ద లింక్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద డౌన్ డిస్క్రిప్షన్ బాక్స్. సో ఆ ఒక లింక్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మై డియర్ స్టూడెంట్ మీకు అక్కడైతే ఈ నోట్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ జేఈ మెయిన్స్ ఆర్ నీట్ ప్రిపరేషన్, సో వాటికి సంబంధించిన మెటీరియల్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ఒకవేళ మాక్ టెస్ట్ ప్రాక్టీస్ పేపర్స్ ఇలాంటివి మీరు ఏదైనా ట్రై చేయాలని అనుకుంటే కూడా సో ఈవెన్ దోస్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఇన్ ద యాప్. సో కైండ్లీ డౌన్లోడ్ ది యాప్ అండ్ గెట్ ఆల్ దీస్ బెనిఫిట్స్ మై డియర్ స్టూడెంట్. సో ఈ రోజు అయితే మనం ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన రైట్ మాలిక్యులార్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో ప్రీవియస్ క్లాస్లో అయితే మనం ఆల్రెడీ మాలిక్యులార్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి 4 marks క్వశ్చన్స్ అయితే వీ హ్యావ్ కంప్లీటెడ్. సో నౌ లెట్ us discuss the 2 marks questions from the chapter molecular basis of inheritance. Okay, so let's begin with the 2 mark questions, my dear students. Okay, so as we have already told you ee chapter nundi meeku 2 marks questions okati 4 marks questions aithe vastai. So 8 marks questions antu undav anamata. So first question ikkada em adigaru, distinguish between the heterochromatin and the euchromatin. సో లాస్ట్ ఒకవేళ మీరు క్లాస్ ఇంకా 4 marks క్వశ్చన్ ఎవరైతే చూడలేదు, ఇట్స్ మై రిక్వెస్ట్ గో అండ్ ఫస్ట్ వాచ్ దాట్ వీడియో మై డియర్ స్టూడెంట్. ఓకే, అండ్ దాంట్లో నుండే మీకు ఇక్కడ 2 marks క్వశ్చన్స్ కూడా అడగబడ్డాయి. సో మనకు తెలిసిన విషయం ఏమంటే ద హ్యూమన్ మన డిఎన్ఏ ఏదైతే ఉందో అది అప్రాక్సిమేట్లీ 2.2 మీటర్ లాంగ్ ఉందన్నమాట. రైట్, అవర్ డిఎన్ఏ ప్రతి ఒక్క సెల్లో మన డిఎన్ఏ ఎంత ఉంది, 2.2 మీటర్ లాంగ్. బట్ అంత పెద్ద డిఎన్ఏ ఇంత చిన్న మైన్యూట్ సెల్లో ఫిట్ అయింది అని అంటే దెన్ అది ఎలా? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వైండింగ్ ఆఫ్ నెగటివ్లీ చార్జ్ డిఎన్ఏ అరౌండ్ పాజిటివ్లీ చార్జ్ హిస్టోన్ ఆక్టమర్ కదా, ఆ స్ట్రక్చర్ని మనం న్యూక్లియోజోమ్ అని అంటాం. ఇంత పెద్ద డిఎన్ఏ ఒక చిన్న స్మాల్ మైక్రోస్కోపిక్ సెల్లో ఫిట్ అయింది అని అంటే అది ఎలా సాధ్యమైంది? ఇట్స్ బికాస్ ఆఫ్ ద న్యూక్లియోజోమ్. సో ఆ ఒక వైండింగ్ ప్రాసెస్లో సో మనకు ఇక్కడ 2 థింగ్స్ అయితే మనం చూడొచ్చు. వన్ ఈజ్ హెటిరోక్రోమాటిన్ అండ్ అనదర్ వన్ ఈజ్ యూక్రోమాటిన్. ఓకే, సో ఫస్ట్ లెట్ us see here, right? యూక్రోమాటిన్ అండ్ హెటిరోక్రోమాటిన్. సో ఇది న్యూక్లియోజోమ్ స్ట్రక్చర్. న్యూక్లియోజోమ్లో ఎలా ఉంటుంది? ఇది హిస్టోన్ ఆక్టమర్ కదా, దిస్ ఈజ్ హిస్టోన్ ఆక్టమర్ అంటే దిస్ ఇస్ పాజిటివ్లీ చార్జ్ ప్రోటీన్స్. అండ్ దీని అరౌండ్ ఏముంటుంది? నెగటివ్లీ చార్జ్ డిఎన్ఏ ఇది ర్యాప్ అయి ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ నెగటివ్లీ చార్జ్ డిఎన్ఏ. రైట్, దిస్ ఈజ్ నెగటివ్లీ చార్జ్ డిఎన్ఏ అండ్ ఈ స్ట్రక్చర్ని మనం న్యూక్లియోజోమ్ అని అంటాం అనమాట. రైట్, సో ఒకవేళ మనం బాగా చూస్తే ఏముంటుంది ఇక్కడ, ఈ డిఎన్ఏ అనేది సమ్ ప్లేసెస్లో చాలా కాంపాక్ట్గా కండెన్స్గా ప్యాక్ అయి ఉంటుంది. రైట్, ఇప్పుడు ఒక వులన్ అనుకుందాం ఇది, రైట్, ఒక సర్కిల్ అండ్ దీని వెనుక మనం ఒక దారం కానీ ఒక వూల్ కానీ ఇలా చుట్టుకుంటూ వెళ్తాం. కొన్ని ప్లేసెస్లో ఈ వూల్ అనేది చాలా కండెన్స్గా చాలా దగ్గరగా ప్యాక్ అయి ఉంటుంది అండ్ అలా చాలా క్లోజ్ అండ్ కండెన్స్గా ప్యాక్ అయి ఉన్న దాన్ని మనం హెటిరోక్రోమాటిన్ అని అంటాం. సో వాట్ ఈస్ అన్ హెటిరోక్రోమాటిన్? హెటిరోక్రోమాటిన్ ఇస్ దాట్ విచ్ ఈస్ మోర్ డెన్స్లీ ప్యాక్డ్. ఏ ఒక్క గ్యాప్ లేకుండా స్పేస్ లేకుండా టైట్గా ప్యాక్ అయిన క్రోమాటిన్ ని మనం హెటిరోక్రోమాటిన్ అని అంటాం. అదే ఆన్ ది అదర్ సైడ్ యూక్రోమాటిన్ అంటే ఇది ద క్రోమాటిన్ విచ్ ఈస్ నాట్ టైట్లీ ప్యాక్డ్ బట్
లూజ్గా ప్యాక్ అయి ఉంటుంది అనమాట. సో ఒకటి టైట్గా ప్యాక్ అయి ఉంది, దాన్ని మనం హెటిరోక్రోమాటిన్ అంటాం. అనదర్ వన్ ఈస్ లూజ్లీ ప్యాక్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ యూక్రోమాటిన్. అది ఫస్ట్ డిఫరెన్షియల్. ఓకే, సో వాట్ ఈస్ హెటిరోక్రోమాటిన్? The chromatin which is more tightly లేదా densely packed. The chromatin which is loosely packed is euchromatin. Okay, next one. ఇది చాలా టైట్ గా ప్యాక్ అయి ఉంది, క్లోజ్ గా ప్యాక్ అయింది కాబట్టి మనం దీన్ని ఎప్పుడైనా స్టెయిన్, మనం మైక్రోస్కోప్ కింద వీటిని చూడాలి అని అంటే మనం స్టెయిన్ యూజ్ చేస్తాం కదా, డైని యూజ్ చేస్తాం. సో ఎప్పుడైనా మనం దీన్ని స్టెయిన్ చేస్తే ఈ యొక్క క్రోమాటిన్ ఎక్కడ హెటిరోక్రోమాటిన్ రీజన్ ఉంటుందో, ఎక్కడ చాలా టైట్ గా ప్యాక్ అయిన రీజన్ ఉంటుందో ఆ ఒక ప్లేస్ మనకి ఎలా కనిపిస్తుందంట? డార్క్ కలర్ లో కనిపిస్తుంది. ఎందుకంటే అది టైట్లీ ప్యాక్ అయి ఉంది కాబట్టి, క్లోజ్లీ ప్యాక్ అయి ఉంది కాబట్టి స్టెయిన్ అనేది ఆ రీజన్ లో మనకి ఎలా కనిపిస్తుంది? డార్క్ బ్యాండ్ లా కనిపిస్తుంది. అదే యూక్రోమాటిన్ అనేది లూజ్ గా ప్యాక్ అయి ఉంది కాబట్టి స్టెయిన్ వేసినప్పుడు ఈ యొక్క రీజన్ మనకి ఎలా కనిపిస్తుంది? లైట్ గా కనిపిస్తుంది. సో హెటిరోక్రోమాటిన్ డెన్స్లీ ప్యాక్ ఉండడం వల్ల ఇట్ విల్ బి అబ్జర్వ్డ్ ఆర్ విజిబుల్ యాజ్ అ డార్క్ స్టెయిన్. ఓకే, అండ్ ఇక్కడ అదే వచ్చేటప్పటికి ఇట్ లుక్స్ లైక్ అ లైట్ స్టెయిన్ అండ్ దిస్ ఈజ్ లూజ్లీ ప్యాక్డ్. ఓకే, నెక్స్ట్ వన్. మనకు తెలిసిన విషయమే, డిఎన్ఏ నుండి రైట్, డిఎన్ఏ నుండి ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది అని అంటే దీన్ని మనం ట్రాన్స్క్రిప్షన్ అని అంటాం. అదే ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ ఫామ్ అవుతుందంటే దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ అ ట్రాన్స్లేషన్ కదా. దీన్ని మనం సెంట్రల్ డోగ్మా అని పిలుస్తాం అనమాట. డిఎన్ఏ నుండి ఆర్ఎన్ఏ ఫార్మేషన్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ ట్రాన్స్క్రిప్షన్. అండ్ ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఫామ్ అవుతుంది అంటే దాట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్లేషన్. ఓకే, సో ఇప్పుడు ఈ హెటిరోక్రోమాటిన్ అనేది చాలా టైట్గా ప్యాక్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రాసెస్కి యాక్సెసిబుల్ లేదు, అంటే ఇది ట్రాన్స్క్రిప్షనల్లీ ఇన్యాక్టివ్ ఉంటుందన్నమాట. బట్ అదే యూక్రోమాటిన్లో బికాస్ ఇట్ ఈస్ లూజ్లీ ప్యాక్డ్. రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్, ట్రాన్స్క్రిప్షన్ జరగాలి అని అంటే అన్కాయిలింగ్ ఆఫ్ డిఎన్ఏ కావాలన్నమాట. ఆ ప్లేస్లో కొంచెం ఆ డిఎన్ఏ ఏదైతే డబుల్ హెలిక్స్ ఉంటుందో అన్కాయిల్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ అది లూజ్గా ఉండడం వల్ల సో అన్కాయిలింగ్ ఏదైతే మనకు అవసరమో ట్రాన్స్క్రిప్షన్కి రైట్, అది యూక్రోమాటిన్లో పాసిబుల్. సో దిస్ ఈజ్ ట్రాన్స్క్రిప్షనలీ యాక్టివ్. బట్ ఇక్కడ ఏముంది? బికాస్ దే ఆర్ డెన్స్లీ ప్యాక్డ్, సో ఆ ఒక ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్కి ఇక్కడ పాసిబుల్ లేదు. సో దిస్ హెటిరోక్రోమాటిన్ ఇస్ ట్రాన్స్క్రిప్షనలీ ఇన్యాక్టివ్ బట్ యూక్రోమాటిన్ ఇస్ ట్రాన్స్క్రిప్షనలీ యాక్టివ్. ఓకే, సో దట్ ఈస్ వన్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ లేదా? Okay. The second question, who proved that DNA is a genetic material? See, ఈ entire chapter, molecular basis of inheritance అనే చాప్టర్లో మనం ఏం చదువుకున్నాము అని అంటే ఇట్ కంటైన్స్ ద సర్చ్ ఆఫ్ డిఎన్ఏ అనమాట. ఐ మీన్ సర్చ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ కదా. ఈ చాప్టర్లో కంప్లీట్గా ఏముంది? స్టార్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాయంటే ఇట్ ఈజ్ అబౌట్ సర్చ్ ఆఫ్ ద జెనెటిక్ మెటీరియల్ కదా. ఏది జెనెటిక్ మెటీరియల్? డిఎన్ఏ జెనెటిక్ మెటీరియలా, లేదా ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియలా, లేదా ప్రోటీన్ జెనెటిక్ మెటీరియలా అనే కాన్సెప్టే స్టార్టింగ్ అంతా కూడా ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే who actually proved that DNA is a genetic material, and this was actually proved by Hershey and Chase. Okay, beautiful experiment kuda undi kada, bacteriophage experiment, right? So Hershey and Chase వీళ్ళిద్దరూ కూడా డిఎన్ఏనే జెనెటిక్ మెటీరియల్, డిఎన్ఏ ఒక జనరేషన్కి ఇంకొక జనరేషన్కి ట్రాన్స్ఫర్ అయ్యే జెనెటిక్ మెటీరియల్, డిఎన్ఏ కంటైన్స్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రూవ్ చేసింది ఎవరు? రైట్, ఇట్ వాస్ సెడ్ బై హర్షే అండ్ చేజ్, రైట్? So next, what is the organism they worked on? They worked on the organism that is bacteriophages. Bacteriophages ante phage ante virus, okay? The virus that infects the bacteria. Virus that infects the bacteria are called as bacteriophages. So we'll bacteriophages మీద
వర్క్ చేసి ఫైనల్గా కన్క్లూడ్ చేసింది ఏంటంటే ఎస్ డిఎన్ఏ ఈజ్ ద జెనెటిక్ మెటీరియల్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ డిఎన్ఏ పాలిమరేజ్? రైట్, function of DNA polymerase. The function of DNA polymerase is to synthesize ante emi, synthesize ante to form, synthesis. Okay, polymerase to synthesis or synthesize, right spelling, synthesize, role to synthesis, or let's write in synthesis, polymerase in synthesis of DNA కదా. రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏలో డిఎన్ఏ స్ట్రాండ్ నుండి న్యూ డిఎన్ఏ స్ట్రాండ్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే ఓకే, సో అక్కడ ఏ ఎంజైమ్ వర్క్ అవుతుంది? డిఎన్ఏ పాలిమరేజ్. సో డిఎన్ఏ పాలిమరేజ్ హెల్ప్స్ ఇన్ synthesis of DNA. Okay, so DNA polymerase catalyzes polymerization, right?